Welcome to GetMax Academy. This is Ramana, tutor in English. Today I am going to explain 10th class English first unit, reading A. The lesson name is Attitude is Altitude. The main lesson name is reading A. Attitude is Altitude. The unit 1, first one is Personality Development. వ్యక్తిత్వ వికాసము అంటాం కదా, దీని మీద ఈ ఇచ్చినటువంటి మొదటి యూనిట్ ఇది. 10th క్లాస్లో మొట్టమొదటిగా ఉన్నటువంటి యూనిట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గా ఇచ్చినారు. ప్రతి యూనిట్లోనూ 3 లెసన్స్ ఉంటాయి. అందులో రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని 3 లెసన్స్ ఉంటాయి. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో మొదటగా ఇచ్చినటువంటి లెసన్ వచ్చి ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఇక్కడ మనకు ఆ లెసన్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ 3 పిక్చర్స్ ఇచ్చారు. ఈ 3 పిక్చర్స్ గురించి మనం కాస్త తెలుసుకొని మెయిన్ లెసన్లోకి వెళ్దాం. లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. యు సీ, హూ ఈజ్ షీ? ఎవరు ఈమె? షీ ఈజ్ సుధా చంద్రన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్టీఫెన్ హాకింగ్. థర్డ్ వన్ ఈజ్ హెలెన్ కెల్లర్. మనము ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కింద ఈ ముగ్గురిని ఎందుకు ఇచ్చారో కొంచెం వివరంగా చెప్పుకొని మెయిన్ లెసన్లోకి వెళ్దాం. ఈయన సుధా చంద్రన్. ఈ సుధా చంద్రన్ ఈజ్ ఏ గ్రేట్ డాన్సర్. చాలా గొప్ప భరతనాట్య కళాకారిణి ఈ సుధా చంద్రన్. ఈమె సుధా చంద్రన్ గురించి ఈ లెసన్లో ఎందుకు ఇచ్చారు అని అంటే మనము ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె గొప్ప కళాకారిణి, భరతనాట్యంలో గొప్ప డాన్స్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఈమె ఒకసారి తమిళనాడుకి విహారయాత్రకి వచ్చినప్పుడు తన యొక్క లెగ్ని కోల్పోతుంది అనమాట. తన యొక్క లెగ్ని కోల్పోయిన తర్వాత భరతనాట్యానికి దూరమైనాను అని చాలా బాధపడుతుంది. అయినప్పటికీ తనకున్నటువంటి ఇంట్రెస్ట్ని ఏమాత్రం వదులుకోలేదు. తనకున్నటువంటి కాన్ఫిడెన్స్ అయితేనేమి, తనకున్నటువంటి నమ్మకం, డెడికేషన్, డిటర్మినేషన్ అయితేనేమి ఖచ్చితంగా తిరిగి మళ్ళీ డ్యాన్స్ చెయ్యాలి అని అనుకొని తిరిగి మళ్ళా పెట్టుడు కాలుతో జైపూర్ ఫుడ్తో లెగ్ తయారు చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ గొప్ప డాన్సర్గా పేరు తెచ్చుకొని అనేక అవార్డులు కూడా పొందింది ఈమె. మీ అందరూ తెలుసు, తెలుగులో ఒక సినిమా కూడా ఉంది. ఒక ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు ఈమె జీవిత చరిత్రనే ఒక సినిమాగా తీశారు. అదే మయూర్ అనేటువంటి సినిమా. తననే అక్కడ హీరోయిన్గా పెట్టుకొని ఆయన కథనే ఆ సినిమాగా వాళ్ళు తీసి చాలా గొప్ప మన్ననలు పొందారు. చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నది కూడా ఈమె. అలాంటి గొప్ప వ్యక్తి. ఇక్కడ ఈమెకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఈ లెసన్లో ఏమంటే, తనకు కాలు లేకపోయినప్పటికీ కూడా తను ఖచ్చితంగా డ్యాన్స్ మళ్ళీ చెయ్యాలి అని ఒక దృఢ సంకల్పంతో జైపూర్ ఫుడ్ పెట్టుకొని మళ్ళా భరతనాట్యంలోకి ఎంటర్ అయ్యి అనేక ప్రదర్శనలు ఇచ్చి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నది. అంటే మనకు ఒక విల్ పవర్ అనేది ఉంటే మనం ఏదైనా సాధించగలము అనేటువంటి నమ్మకం మనందరూ తెలియపరచడానికి ఈమె గురించి ఇక్కడ మనకు చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన, స్టీఫెన్ హాకింగ్. ఈ స్టీఫెన్ హాకింగ్ మీరు చూసుంటారు. చాలా న్యూస్లో చాలా ఎక్కువగా సైంటిస్టులు చాలా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఈయన. ఈయన 17 సంవత్సరాల వయసులోనే అన్క్యూరబుల్ డిసీజ్ ఒకటి వచ్చింది అనమాట, మజిల్స్ సంబంధించి. ఆయన ఎక్కడైనా సరే అక్కడే ఉంటాడు, కూర్చుంటాడు తప్ప అక్కడి నుంచి లేచేటువంటి పరిస్థితి అంటూ ఏమీ ఉండదన్నమాట ఆయనకి. ఆయన మజిల్స్లో వీక్ అవడం ద్వారా ఏమైందంటే తను అక్కడి నుంచి కదలలేక వీల్ చైర్కి అంకితమైనటువంటి గొప్ప వ్యక్తి. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి గొప్ప దృఢ సంకల్పంతో ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి సైంటిస్ట్గా ఆయన ఉన్నాడు. ఆయనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. అందుకని ఈయన గురించి మనకి ఇక్కడ ఈ లెసన్లో చెప్పాల్సి వచ్చింది. అంటే తనకున్నటువంటి శరీరం సహకరించకపోయినా తను అనుకున్నది సాధించడంలో ఈయన దిట్టయ్యాడు, సక్సెస్ అయ్యాడు. కాబట్టి ఈ స్టీఫెన్ హాకింగ్ గురించి ఇక్కడ మనము చెప్పుకోవాలి. మరో ముఖ్యమైన వ్యక్తి గురించి ఇక్కడ చెప్పుకున్నారు,
హెలెన్ కెల్లర్. హెలెన్ కెల్లర్ గురించి చాలామంది తెలుసుంటుంది. ఈమె బ్లైండ్ అండ్ డఫ్ అన్నమాట. బ్లైండ్ డఫ్ అయినప్పటికీ కూడా ఈమె చాలా గొప్పగా పేరు తెచ్చుకున్నది. అలాగే ఈమె గొప్ప సోషల్ వర్కర్ కూడా అయింది. గొప్ప పొలిటికల్ అడ్వైజర్ కూడా, యాక్టివిస్ట్గా కూడా ఈమె ఉండింది. సో అంటే బ్లైండ్ అయినప్పటికీ, డెఫ్ అయినప్పటికీ తనకున్నటువంటి డిటర్మినేషన్ అండ్ డెడికేషన్తో తను అనుకున్నది సాధించి ప్రపంచంలోనే చాలా గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి హెలెన్ కెల్లర్. సో ముందుగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఈ ముగ్గురు గురించి మనము ఎందుకు చెప్పుకోవాల్సిందంటే, వాళ్ళు అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ, అంటే వాళ్ళకు ఈమెకైతే కాళ్ళు లేవు, ఈయనకైతే శరీర భాగాలు పనిచేయవు, ఈయనకైతే బ్లైండ్ మరియు డఫ్ అయినప్పటికీ ఈ ముగ్గురు తనకున్నటువంటి ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, ఒక డిసిప్లిన్తో వీళ్ళు అనుకున్నది సాధించి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈ మెయిన్ లెసన్ ఎంటర్ అయ్యే ముందు మనం వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో నెక్స్ట్ మెయిన్ లెసన్లోకి మనము వెళ్దాం. మెయిన్ లెసన్ ఏమైంది ఇక్కడ? ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఆటిట్యూడ్ అంటే మనం వ్యవహరించేటువంటి విధానం, దాన్ని బట్టే మన ఆటిట్యూడ్ అనేది ఉంటుంది. అంటే మనం ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలి అంటే ఒక మంచి ఆటిట్యూడ్ అనేది ఉండాలి. ఆటిట్యూడే మనకు ఉంటేనే మనం ఆటిట్యూడ్ని సాధించగలం. అంటే ఒక మంచి భావాలతో మనం ఉన్నట్టయితే మనం ఉన్నత స్థాయికి చేరుకోగలము. ఆటిట్యూడ్ అంటే మనం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, మనకున్నటువంటి ఇష్టాలు కావచ్చు, ఇవన్నీ కనుక మంచిగా ఉంటే మనం ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. కాబట్టి ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. మనకున్నటువంటి ఒక మంచి ఆటిట్యూడే మనల్ని గొప్ప ఉన్నత స్థానానికి తీసుకెళ్ళగలుగుతుందని చెప్పడానికి ఈ లెసన్ హెడ్డింగ్ ఇలా చెప్పబడింది, ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు మనం మెయిన్ లెసన్లోకి వెళ్దాం. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch, to allow you to wrap your arms around your loved ones. Imagine having no legs to kick pebbles down the street, to walk or run, to bicycle or skateboard, or get you from point A to point B. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? You see first paragraph, imagine having no arms to stretch in the morning. ఇక్కడ మీరు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయినప్పటికీ కూడా ఈ లెసన్ అందరికీ ఉపయోగపడే విధంగా, అంటే తెలుగు మీడియం విద్యార్థులు ఎవరు చూసినా సరే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం తెలుగులో కూడా. కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్లో చదువుతూ వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే తెలుగు మీడియం విద్యార్థులకు తన తెలుగు మీడియం కూడా చెప్తూ ఉంటాం కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇద్దరికీ ఉపయోగపడుతుంది. మనం తెలుగులో చెప్తే దీని యొక్క మీనింగ్ అనుకుని ఇక్కడ మన తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి తెలుగు మీడియం విద్యార్థులకి ఇద్దరికి బాగా ఉపయోగపడే విధంగా మనము ఈ లెసన్ ని చెప్పడం జరుగుతుంది. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్ టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఈచ్, టు అలో యూ టు వ్రాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్, జస్ట్ ఊహించుకోండి చేతులు లేకపోతే. దేనికి? టు స్ట్రెచ్ ఇన్ ద మార్నింగ్. జనరల్గా ఎవరైనా మార్నింగ్ లేచినప్పుడు చేతులు ఎలా చాపుతారనమాట. అలా చాపడానికి మీకు చేతులు లేవనుకో, అప్పుడు ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఈచ్, ఎక్కడైనా మనం దురద పుట్టిందనుకో అక్కడ ఏం చేస్తాం? వెంటనే చేతులతో మనం ఆ దురద పుట్టిన చోట గీక్కుంటాం అనమాట, రుద్దుకుంటాం అనమాట. టు అలో యూ టు వ్రాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యూ లవ్డ్ వన్స్. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు మనం ఇష్టంగా వాళ్ళని ఆలింగనం చేసుకుంటాం అనమాట, కౌగిలించుకుంటాం అనమాట. ఇలా కౌగిలించుకోవాలన్నా, ఉదయాన్నే లేచి చేతులు చాపాలన్నా, అలాగే దురద పుట్టిన చోట గోకోవాలన్నా మనకి ఏం కావాలి? చేతులు కావాలి. ఇమాజిన్ హ్యావింగ్ నో ఆర్మ్స్, అలా లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
ఉదయాన్నే లేచినప్పుడు మన చాపడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో, అలాగే దొరద పుట్టినప్పుడు గోకోవడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో, అలాగే మనం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కౌగిలించుకోవడానికి మన చేతులు లేకపోతే ఎలా ఉంటుందో మీరందరూ ఊహించుకోండి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్, టు వాక్ ఆర్ రన్, టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్ ఆర్ గెట్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అంతేకాకుండా ఇలా కూడా మీరు ఊహించుకొని చూద్దాం. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబుల్స్ డౌన్ ద స్ట్రీట్. మనం ఎక్కడైనా వీధిలో వెళ్తున్నప్పుడు అక్కడ మనకు రాళ్ళు వచ్చినాయనుకో, జనరల్గా ఏం చేస్తుంటారు, తంతుంటారు అట్ట అనమాట. అలా చిన్న చిన్న రాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు తనడానికి కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. టు వాక్ ఆర్ రన్, నడవాలన్నా పరిగెత్తాలన్నా కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందనేది ఊహించుకోండి. టు బైసికల్ ఆర్ స్కేట్ బోర్డ్, సైకిల్ తొక్కాలన్నా స్కేట్ బోర్డ్ అంటే కాళ్ళు చక్రాలు పెట్టుకొని ముందుకు వెళ్తుంటారు కదా, దాన్ని స్కేట్ బోర్డ్ అంటారు. అలా వెళ్ళాలన్నా కూడా మనకు కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, అలాగే ఒక చోటు నుండి మరో చోటు, ఇక్కడ పాయింట్ ఏ పాయింట్ బి అంటే ఒక ప్లేస్ నుండి మరో ప్లేస్కి వెళ్ళడానికి మన కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే మనం ఎవరైనా మార్నింగ్ చేతులు చాపడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే దొరద పుట్టినప్పుడు చేతులు గోకోవడానికి లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే మనం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కౌగిలించుకోవడానికి చేతులు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే మనం ఏదైనా వీధులు వెళ్ళేటప్పుడు కాళ్ళు ఏదైనా రాళ్ళు అటు వచ్చేటప్పుడు వాటి తనాలనుకున్నప్పుడు కాళ్ళు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నడవాలన్నా పరిగెత్తాలన్నా సైకిల్లో వెళ్ళాలన్నా స్కేట్ బోర్డింగ్ చేయాలన్నా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళాలన్నా మనకు లెగ్స్ లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంటే ఈ పనులు చేయడానికి మనకు రాళ్ళను తనడానికో, నడవడానికో, పరిగెత్తడానికో, సైకిల్ తొక్కడానికో, స్కేట్ బోర్డింగ్ చేయడానికో, ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి ఏం కావాలి, ముఖ్యంగా కాళ్ళు కావాలి. కానీ లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే ఉదయాన్నే వేసినప్పుడు చేతులు చాపడానికి చేతులు లేకపోతేనో, అలాగే దొరద పుట్టినప్పుడు చేతులు లేకపోతేనో, ఇష్టమైన వాళ్ళు వచ్చినప్పుడు కౌగిలించుకోవడానికి చేతులు లేకపోతేనో ఎలా ఉంటుందో ఊహించుకోండి. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. Have you heard something like this before? Then imagine both at once. కానీ ఇక్కడ ఊహించుకోండి, ఒకేసారి ఈ రెండు లేవన్నమాట. రెండు అంటే ఇక్కడ చేతులు లేవు, కాళ్ళు లేవు. Then imagine both at once, which is what Nick Vujicic has faced his whole life. ఈ నిక్ విజిసిక్ అనేటువంటి వ్యక్తికి తన జీవితంలో ఈ రెండు లేవన్నమాట. అంటే కాళ్ళు లేవు, చేతులు లేవన్నమాట. అలాగా జీవితాన్ని మొత్తం అతను ఎదుర్కోవాల్సి వచ్చింది, చేతులు లేకుండానే, కాళ్ళు లేకుండానే. హ్యావ్ యూ హియర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇంతకుముందు ఇలాంటివి ఎప్పుడైనా మీరు విన్నారా? నాకు తెలిసి ఇంతకుముందు ఎప్పుడు కూడా మీరు వినుండకపోవచ్చు. ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించి, చేతులు కాళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఇక్కడ ఈ లెసన్ లో చెప్పబోతున్నాం. అతని పేరే నిక్ విజిసిక్. Nick Vujicic was born with no arms or legs, but he does not let the details stop him. The brave 26-year-old, who is mainly torso, plays football and golf, swims and surfs despite having no limbs. Nick Vujicic was born with no arms or legs. ఇక్కడ నిక్ పుట్టడంతోనే అతనికి చేతులు లేవు, కాళ్ళు లేవు. Nick Vujicic was born no arms or legs, but he does not let the details stop him. అయినప్పటికీ కూడా అతని కాళ్ళు చేతులు లేకపోయినప్పుడు కూడా అతను ఎవరు ఏమీ ఆపలేకపోయారు. The brave 26-year-old, who is mainly torso, plays football and golf, swims and surfs despite having no limbs. ఇలాగా 26 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ వ్యక్తి మెయిన్లీ టోర్సో అని చెప్పొచ్చు. టోర్సో అంటే కేవలం వితౌట్ హ్యావింగ్ లెగ్స్, ఆర్మ్స్, హెడ్ కూడా, జనరల్ గా మొండు అంటారు. ఈ వ్యక్తికి ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, ఒక మొండు వాళ్ళు ముందు మాత్రమే చెప్పుకోవాలి.
తల ఉన్నప్పటికీ కూడా ఇతను మొండు మాత్రమే ఇతనికి ఉంది అన్న విధంగా మనము చెప్పుకోవాలి. ఎందుకంటే అతనికి కాళ్ళు లేవు, చేతులు లేవు. ఇక్కడ టోర్సో అంటే వితౌట్ బాడీ లెగ్స్, బాడీ వితౌట్ లెగ్స్, ఆర్మ్స్ అండ్ హెడ్ అని అర్థం. ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్ అయినప్పటికీ ఇతను మొండివే అయినప్పటికీ, ఇతని కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, ఫుట్బాల్ ఆడతాడు, అలాగే గోల్ఫ్ ఆడతాడు, అండ్ స్విమ్స్ అండ్ సర్ఫ్స్, ఈత కొడతాడు, అండ్ సర్ఫింగ్, నీటి మీద తేలాడేటువంటి ఒక రకమైన ఆట ఈ సర్ఫింగ్ అనేది. దీని కూడా చేస్తాడు. డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్ అంటే ఇతనికి అవయవాలు లేకపోయినప్పటికీ, అంటే చేతులు కాళ్ళు లేకపోయినప్పటికీ ఇతను ఫుట్బాల్ ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు, స్విమ్మింగ్ చేస్తాడు, సర్ఫింగ్ కూడా ఇతను చేస్తాడు అనమాట. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. Nick has a small foot on his left hip. ఇతనికి కాళ్ళు లేదని చెప్పుకున్నాం కదా, కానీ ఇతనికి ఈ ఎడమ వైపు నడుము దగ్గర ఒక చిన్న ఫుట్ ఉందన్నమాట. Nick has a small foot on his left hip అంటే నడుము ఎడమ వైపున ఇతనికి ఒక చిన్న ఫుట్ ఉంది. విచ్ హెల్ప్స్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. అదే అతనికి నిలబడడానికి కావచ్చు, లేదా ఏదైనా తనడానికి కావచ్చు, ఆ ఫుట్ ని అతను ఉపయోగిస్తాడు. హీ యూజెస్ హిజ్ వన్ ఫుట్ టు టైప్. ఆ వన్ ఫుట్ ని అతను టైప్ చేయడానికి ఉపయోగించుకుంటాడు. రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోయ్స్. అంతేకాకుండా టైప్ చేయడమే కాకుండా ఉన్నటువంటి ఆ కాలుతో ఇంకా ఏం చేస్తాడు, అతను ఒక పెన్ పట్టుకొని అతను రాయడం కూడా చేస్తాడు. అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోయ్స్. అలాగే తన టోయ్స్ మధ్యలో నుంచి, అంటే కాళ్ళు పట్టడం టోయ్స్ అంటారు కదా, వాటితో పాటు వస్తువులను కూడా పట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాడు. అంటే కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ తనకున్నటువంటి ఆ చిన్న పాదంతోనే అతను ఏం చేస్తుంటాడంటే టైప్ చేస్తాడు. అలాగే పెన్ను వేళ్ల మధ్యలో పెన్ పట్టుకొని కూడా రాయడం అనేది చేస్తూ ఉంటాడు. కొన్ని వస్తువులు కూడా అతను పట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. జోక్డ్ నిక్, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. ఇక్కడ I call it my chicken drumstick, joked Nick. జనరల్ గా తనకున్నటువంటి లెగ్ అతను ఏమంటుంటాడంటే చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకుంటూ ఉంటాడు అనమాట. చికెన్ డ్రమ్ స్టిక్ అని పిలుచుకుంటాడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. హూ ఇస్ ద స్పీకర్. ఒక్కోసారి ఈ సెంటెన్స్ ఇచ్చి మనము క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, ప్యాసేజ్ లాగా ఇచ్చి క్వశ్చన్ అడుగుతుంటారు అనమాట. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఇక్కడ దాకా ఇస్తారు. క్వశ్చన్ ఎలా ఉంటాయంటే హూ ఇస్ ద స్పీకర్. హూ ఇస్ ద స్పీకర్ అంటే ఇక్కడ చెప్పేది ఐ అంటే ఎవరు ఇక్కడ? నిక్ విజయసిక్ అనమాట. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్. ఐ కాల్ ఇట్ హూ వాట్ రెఫర్డ్ ఇట్. నేను దీన్ని నా చికెన్ డ్రమ్ స్టిక్ గా పిలుచుకుంటూ ఉంటాను అంటాడు అనమాట. అక్కడ ఇట్ అంటే ఏమి? స్మాల్ ఫుట్ అనమాట. వాట్ ఈస్ కాల్డ్ చికెన్ డ్రమ్ స్టిక్? స్మాల్ ఫుట్. అంటే ఇక్కడ హూ ఇస్ ద స్పీకర్ అంటే ఐ అని చెప్పాలి. వాట్ రెఫర్డ్ ఇట్ అంటే స్మాల్ ఫుట్ అని చెప్పాలి. చికెన్ డ్రమ్ స్టిక్ అని దేని అంటారంటే ఆ స్మాల్ ఫుట్ ని ఆయన చికెన్ డ్రమ్ స్టిక్ అని తమాషాగా చెప్తూ ఉంటాడు అనమాట. ఆయన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జన్మించాడు, కానీ ఇప్పుడు అతను లాస్ ఏంజల్స్ లో ఉంటున్నాడు. డ్యూ టు హిస్ ఫెయిత్ యాజ్ అన్ evangelical Christian, Nick has chosen to remain a virgin until marriage, although he has had long-term girlfriends in the past. Due to his faith and evangelical Christian, Nick has chosen to remain a virgin until marriage. ఇతను క్రిస్టియన్ కాబట్టి మ్యారేజ్ అయ్యేంత వరకు బ్రహ్మచారిగా ఉండాలని ఉన్నాడు అనమాట. Although he has had long-term girlfriends in the past, girlfriends ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. He is very modest, but he gets marriage proposals from women all the time, said Nick's friend and publicist Steve Appel from Los Angeles. He is very modest, but he gets marriage proposals from women all the time. He చాలా అందరికీ
అతను చాలా మోడెస్ట్ గా ఉన్నప్పటికీ కూడా అతనికి నుంచి చాలా మంది నుంచి చాలా మంది ఉమెన్ నుంచి అతనికి మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చాయన్నమాట. సెడ్ నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్ స్టీవ్ ఆపిల్, ఈయన నిక్స్ ఫ్రెండ్ ఈయన చెప్తాడు అనమాట, ఫ్రమ్ లాస్ ఏంజల్స్. అంటే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పేవాడు ఇతనికి చాలా మంది మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొచ్చారని చెప్తాడు. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ, బట్ హీ వాస్ వెయిటింగ్ ఫర్ ది రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. He would love to get married and start a family, but he is waiting for the right girl to come along. ఇతనేమో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు, బట్ he was waiting for the right girl. తను నచ్చి తనకు సూటబుల్ ఉన్నటువంటి ఆమె కోసము ఎదురు చూడాలని అనుకుంటారు. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ Nick's only thing. He also plays golf with a club. Water sports are not Nick's only thing. ఈయన కేవలం వాటర్ స్పోర్ట్సే కాదు, చాలా కూడా ఆడతాడు. ఇతను గోల్ఫ్ కూడా ఆడతాడు విత్ ఏ క్లబ్. క్లబ్ అంటే ఇక్కడ గోల్ఫ్ స్టిక్ అన్నమాట. టక్డ్ అండర్ హిస్ చిన్, ఆ గోల్ఫ్ స్టిక్ ని తన ఇక్కడ మనం ఒక పెన్ ఇలా పెట్టుకొని ఇట్లా పట్టుకొని ఆడతాం కదా, అలాగా ఈ గోల్ఫ్ ని ఆడేవాడు ఆ క్లబ్ తో. క్లబ్ అంటే ఇక్కడ గోల్డ్ స్టిక్ అన్నమాట. అండ్ ఈజ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ది ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. అంతేకాకుండా ఇతను చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కి. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అనేది ఏంటంటే ఫుట్బాల్ గేమ్. అది ఈ ఫుట్బాల్ గేమ్ కి ఈయన చాలా ఫ్యాన్, అంటే చాలా ఇంట్రెస్ట్ అతనికి ఈ ఫుట్బాల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే. His parents decided not to send him to a special school. A decision, he said, was very hard for him, but which may have been the best decision they could have made for him. His parents decided not to send him to special school. అంటే మీకు తెలుసు, అబ్బాయి పుట్టడంతోనే కాళ్ళు లేవు, చేతులు లేవు. జనరల్ గా కొన్ని అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లల్ని ఒక ప్రత్యేకమైన స్కూల్లో పంపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటే ఒక స్పెషల్ స్కూల్స్ అనేటివి ఉంటాయి. ఈ బ్లైండ్ ఉన్న వాళ్ళకి, డఫ్ ఉన్న వాళ్ళకి, కాళ్ళు చేతులు ఇలా ఏమైనా అంగవైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఎలాంటి మానసిక బాధలు ఉన్నప్పటికీ కూడా ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన స్కూల్స్ అనేటివి ఉంటాయి. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్. కానీ ఈ నిక్ విలియమ్స్ కి తల్లిదండ్రులు స్పెషల్ స్కూల్ కి పంపించాలని అనుకోలేదన్నమాట. A decision, he said, was very hard for him, but which may have been the best decision they could have made for him. ఏమనుకున్నాడంటే ఆ డెసిషన్ చెప్పడం అనేది he said was very hard for him. అలా డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది. మొదట్లో చాలా కష్టం అనిపించింది అతనికి. ఎందుకంటే అక్కడ అన్ని అవయవాలు, అన్ని రకాల పరిస్థితులు బాగున్నటువంటి పిల్లలు ఉంటారు. కానీ స్పెషల్ స్కూల్లో మాత్రమే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, పేరెంట్స్ స్పెషల్ స్కూల్ పంపించాలా అంటే ప్రత్యేక అవసరాలు కావాల్సిన పిల్లలు ఉన్న స్కూల్లోకి పంపించలేదు అనమాట. పంపించకూడదని ఒక నిర్ణయానికి వచ్చారు. అది ఇతను మొదట కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ తర్వాత డెసిషన్ చాలా మంచిదని అతనికి అనిపించింది. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. His daughter, is a distraught mother, could not bring herself to hold him until he was 4 months old. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. జనరల్ గా పిల్లలు బాగా ఉంటే, అందంగా ఉంటే ఏ తల్లిదండ్రులైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూసిన వెంటనే. కానీ ఏం చేశాడు, నిక్ వాళ్ళ ఫాదర్ చూశాడు. నిక్ వాస్ బోర్న్, హిస్ ఫాదర్ వాస్ సో షాక్డ్. చూసిన ఏమైంది, చాలా షాక్ అయినాడు అనమాట. ఎందుకని, అతని కాళ్ళు లేవు, చేతులు లేవు. లెఫ్ట్ ది హాస్పిటల్ రూమ్ టు వామిట్. అతనికి ఆ బిడ్డను చూస్తేనే వామిటింగ్ వచ్చేసాడు, వాంతి వచ్చింది అనమాట. వాంతి వచ్చి అక్కడి నుంచి పరిగెత్తులు వెళ్ళిపోయినాడు హాస్పిటల్లో నుంచి. ఆ హాస్పిటల్ వదిలేసాడు అనమాట. అంటే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు వామిటింగ్ చేసుకోవడానికి. అంటే ఆ బిడ్డను చూసేటప్పటికి అతనికి అలా అనిపించింది, అయ్యో ఏంట్రా ఇట్లా కాళ్ళు లేవు, చేతులు లేవు, ఇలాంటి బుడ్డ ఉన్నాడు అబ్బాని. అతనికి కొంచెం షాక్ అయ్యి వామిటింగ్ కూడా వచ్చేసింది అనమాట. హిస్ డిస్ట్రాక్ట్ మదర్ వుడ్ నాట్ బ్రింగ్ హర్సెల్ఫ్. వాళ్ళ అమ్మ కూడా చాలా దిగులు చెందింది ఆ బిడ్డను చూస్తానే, చాలా బాధపడిపోయింది అనమాట. హర్సెల్ఫ్ టు హోల్డ్ హిమ్
until he was 4 months old. అంటే 4 నెలలు వచ్చేంతవరకు కూడా ఆమె విజిస్టిక్ వాళ్ళ మదరు ఆ అబ్బాయిని ఎత్తుకోలేదు అనమాట. హిస్ డిస్ట్రాస్డ్ మదర్, కలత చెందిన లేదా దిగులు చెందినటువంటి ఆ మదరు could not bring herself to hold him until he was 4 months old. ఆ బిడ్డకి 4 నెలల వయసు వచ్చేంత వరకు కనీసం ఆ బిడ్డను ఎత్తుకోలేదు ఆమె, నిక్ విజిస్టిక్ వాళ్ళ మదరు. His disability came without any medical explanation, a rare occurrence called phocomelia, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself, he said. His disability came without any medical explanation. అతను ఉన్నటువంటి అంగవైకల్యము ఈ మెడికల్ గా ఏం చెప్పలేకపోతుంది అనమాట. అంటే మెడికల్ గా కొన్నింటికి వివరణ ఉంటుంది, ఇది ఈ కారణాల వల్ల వచ్చింది, ఇది ఈ కారణాల వల్ల వచ్చింది అని చెప్తూ ఉంటారు. కానీ ఇతను వచ్చినటువంటి డిసబిలిటీ అనేది ఎలాంటి కారణం చూపించలేకపోతుంది. ఎందుకంటే రేర్ అకరెన్స్ కాల్డ్ ఫోకోమిలియా, ఇది రేర్ గా వచ్చేటువంటి రేర్ గా సంభవించేటువంటి ఒక వ్యాధి. దాన్ని ఇక్కడ ఫోకోమిలియా అని, ఇది నరాలకు సంబంధించినటువంటి పరిస్థితి. అలాంటి జబ్బు చాలా రేర్ గా వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చింది ఈ అబ్బాయికి, దాన్నే ఫోకోమిలియా అని అంటారు. And Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. వాళ్ళందరూ చాలా సంవత్సరాల పాటు అనుకుంటూనే ఉన్నారు, ఏంటి మాకు ఇలా జరిగింది, ఎంత క్రూరమైన పరిస్థితి ఏర్పడింది, ఇలా ఎందుకు జరిగింది, మాకు ఎందుకు ఇలా జరిగింది అని నీకు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటుండేవాళ్ళు అనమాట. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్ హర్సెల్ఫ్, హి సెడ్. ఇక్కడ నిజస్కి ఏమంటున్నాడంటే, మై మదర్ వాజ్ ఎ నర్స్, మా అమ్మ ఒక నర్సు, అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఆమె ప్రతిదీ బాగా చేస్తుంటుంది అనుకుంటాను, బాగా చేస్తుంటుంది, ఎందుకంటే నర్సు కాబట్టి. జనరల్ గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలా, సరైన ఆహారం తీసుకోవడం, సరైనటువంటి ప్రశాంతంగా ఉండడం, పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తో ఉండడం, ఇలాంటివన్నీ డాక్టర్స్ చెప్పిన సలహాలన్నీ పాటించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు మా జనరల్ ఎవరైనా సరే. కానీ నర్సు కదా, నర్సు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకొని ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. బట్ షీ స్టిల్ బ్లేమ్ హర్సెల్ఫ్, హి సెడ్. అయినప్పటికీ ఆమె చాలా అవమానంగా ఫీల్ అయింది, ఎందుకంటే నర్సుగా ఉండడం, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి బిడ్డ పుట్టాడే అన్నటువంటి ఫీలింగ్ ఆమెలో కలిగింది అని అంటాడు ఈ నిక్ విజిస్టిక్. It was so hard for them, but right from the start they did their best to make me independent. It was so hard for them. ఇది వాళ్ళకు చాలా ఇబ్బంది. ఇక్కడ వాళ్ళు అంటే ఎవరు? పేరెంట్స్. ఎవరు పేరెంట్స్? నిక్ విజిస్టిక్ పేరెంట్స్. ఇట్ వాస్ సో హార్డ్. ఇట్ వాస్ సో హార్డ్ అంటే ఏమి? ఇలా ఉన్నటువంటి ఈ బిడ్డను పెంచడం అనేది వాళ్ళకి చాలా కష్టము. From the start, they did their best to make me independent. అయినా కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేశారు. నన్ను ఒక ఇండిపెండెంట్ గా ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఇండిపెండెంట్ అంటే స్వతంత్రంగా ఉండడం అన్నమాట. అంటే ఎవరి మీద ఆధారపడకుండా నాకుగా నేను ఉండే విధంగా, నాకుగా నేను నా పనులు చేసుకునే విధంగా నా యొక్క పేరెంట్స్ నన్ను తయారు చేశారు. అంటే నన్ను ఇండిపెండెంట్ గా ఉంచడానికి వాళ్ళు ఎంత వరకు ప్రయత్నం చేయాలో అంతవరకు చేశారు. మొదటి వాళ్ళకి చాలా కష్టం అయినప్పటికీ కూడా వాళ్ళు నాకు బిగినింగ్ నుంచి కూడా నన్ను ఒక ఇండిపెండెంట్ గా ఉండడానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు వాళ్ళు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. నాకు 18 నెలల వయసు ఉన్నప్పుడే మా డాడీ ఏం చేశాడు, నన్ను వాటర్లో పెట్టేశాడు. అంటే వాటర్లో దించాడు. ఎందుకు అంటే నాకు ఒక ధైర్యం రావడానికి, నాకు ఒక నమ్మకం రావడానికి, ఎలాగా స్విమ్ చేయాలో తెలుసుకోవడానికి నాకు మా ఫాదర్ ట్రైనింగ్ ఇచ్చాడు. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ అట్ 18 months. 18 months అప్పుడే
మా డాడీ నన్ను వాటర్లో పెట్టాడు. ఎందుకు? అండ్ గేవ్ ద కరేజ్ టు లర్న్ హౌ టు స్విమ్. అంటే ఈదడానికి ఎలాగా ఉండాలి, ఎంత ధైర్యం కావాలి అని తెలుసుకోవడానికి నాకు ఖచ్చితంగా మా నాన్న నన్ను 18 months అప్పుడే వాటర్లో ఉంచాడు. ఐ ఆల్సో గాట్ రియలీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. ఐ ఆల్సో గాట్ రియలీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. నాకు ఫుట్బాల్ అన్నా, ఈ స్కేట్ బోర్డింగ్ అంటే, స్కేటింగ్ అంటే కాళ్ళ చక్రాలుగా ఉండి ఆ చక్రాల మీద వెళ్తూ ఉంటారు అనమాట, దాన్ని స్కేటింగ్ అంటారు. ఈ స్కేట్ బోర్డింగ్ కూడా నాకు వచ్చింది అనమాట. ఐ ఆల్సో గాట్ రియలీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. నాకు మొత్తం మీద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే చాలా అభిమానము, ఇష్టము ఏర్పడింది. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ and he taught his little son how to type with his toy at just 6 years old. His mom invented a special plastic device that meant he could hold a pen and a pencil. Nick's father was a computer programmer and consultant accountant, and he taught his little son how to type with his toy at just 6 years old. ఈ నిక్ ఫాదర్ వచ్చి ఈ కంప్యూటర్ ప్రోగ్రామర్ మరియు అకౌంటెంట్ కూడా అనమాట. ఈయన కంప్యూటర్ మీద ఆయనకు బాగా కంప్యూటర్ ప్రోగ్రామర్ కాబట్టి బాగా టచ్ ఉంటుంది. అందువల్ల హీ టాట్ హిస్ లిటిల్ సన్, తన కుమారుడికి నేర్పించాడు చిన్న వయసులోనే హౌ టు టైప్ విత్ హిస్ టాయ్ అట్ జస్ట్ 6 years old. 6 సంవత్సరాల వయసప్పుడే ఆ చికెన్ డ్రమ్ స్టిక్ మనం పిలుచుకుంటున్న ఒక స్మాల్ ఫుట్ ఉంది కదా, దానికి ఒక టో ఉంది కదా, దాంతో ఎలా టైప్ చేయాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకు ఆ పిల్లగాడికి ఒక నాన్న నేర్పించాడు. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. అలాగే మదర్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ పరికరం ఒకటి ఇచ్చింది అతనికి. ఎందుకంటే పెన్ పెన్సిల్ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరికరాన్ని, ప్లాస్టిక్ డివైస్ ని వాళ్ళ మమ్మీ తయారు చేసి ఇచ్చింది. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. It was the best decision they could have made for me, adds Nick, who later achieved a degree in financial planning and real estate. It was very hard, but it gave me independence. Despite the risk of being bullied, his parents insisted Nick on attending mainstream school. Mainstream school అంటే మెయిన్ స్కూల్ కి పంపించారంట, స్పెషల్ స్కూల్ కాకుండా. అంటే జనరల్ గా భయపడుతున్నారు. అంటే జనరల్ గా పిల్లలు కొత్తగా చేరినప్పుడు ఎవరైనా భయపడతారేమో, బలి అంటే భయపెట్టడం అనమాట. భయపడతారేమో, రిస్క్ ఉంటుందేమో, అయినప్పటికీ కూడా ఇతను ఏం చేస్తారు, ఖచ్చితంగా నువ్వు మెయిన్ స్ట్రీమ్ స్కూల్ గా వెళ్ళాలి అని ఒత్తిడి చేశారు నీకు పేరెంట్స్. ఇట్ వాస్ ద బెస్ట్ డెసిషన్ they could have made for me, asked Nick, who later achieved a degree in financial planning and real estate. మొదట బాధ అనిపించింది, భయం వేసింది, అయినప్పుడు కూడా తర్వాత అనుకున్నాడు అనమాట, ఓ ఇది చాలా మంచి డెసిషనే. ఇట్ వాస్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. ఇది చాలా మంచి డెసిషన్. ఇదేంటి, ఏమి మెయిన్ స్ట్రీమ్ స్కూల్ పంపించడం అనమాట. ఏ నిర్ణయం వాళ్ళు చేసింది, మెయిన్ స్కూల్ కి పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు అనమాట. అలాంటి నిర్ణయం నాకు చాలా మంచిగా చేసిందని చెప్తాడు నీకు. ఎందుకంటే ఆ తర్వాత అతను అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఆ తర్వాత అతనికి డిగ్రీ వచ్చింది, డిగ్రీ సాధించాడు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో. అలాగే రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక కోర్సు కూడా అతను చేసి దాంట్లో డిగ్రీ కూడా పొందాడు. అంటే మొదట భయపడినప్పటికీ కూడా మెయిన్ స్ట్రీమ్ స్కూల్ కే వెళ్ళాలి అంటే అన్ని అవయవాలు బాగున్నటువంటి పిల్లలు స్కూల్ కే వెళ్ళాలి అన్న నిర్ణయం తీసుకొని అతన్ని పంపించినారు. కానీ ఆ నిర్ణయం అతనికి చాలా మంచిదైందని అంటాడు నీకు. ఎందుకంటే ఆ తర్వాత అతను ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్ లో డిగ్రీ కూడా పొందాడు కాబట్టి. ఇట్ వాస్ వెరీ హార్డ్, ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. నిజంగా అది నాకు చాలా కష్టం అనిపించినప్పటికీ అది నాకు ఒక స్వతంత్రతని, అంటే నాకుగా నేను ఏదైనా సాధించగలనటువంటి నమ్మకాన్ని నాకు కలిగించింది. అందువల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత
who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility. ఇతను కొంతమంది టీచ్ చేసేవాడేమో అని అలాగే భయపడుతుండేవాడు అనమాట. అందుకని అతనికి ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఒకటి ఉంది, అంటే ఒక చోటు నుంచి మరో చోటు వెళ్ళడానికి. నిక్ హూ వాస్ టీజ్డ్ అండ్ బల్లీడ్, ఎవరైతే ఇతన్ని కొంచెం భయపెడుతున్నారో టీచ్ చేస్తున్నారో అని అనుకున్నప్పుడు, హ్యాడ్ an ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ, అంటే ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి ఒక వీల్ చైర్, ఒక చైర్ ఉంటుంది. ఆ చైర్ లో కూర్చుంటే అదే ఒక చోటు మరో చోటుకి వెళ్తుంది. అది కరెంటుతో నడుస్తుంది అనమాట. అండ్ ఏ టీమ్ ఆఫ్ క్యారర్స్ టు హెల్ప్ హిమ్, అంతేకాకుండా అతనికంటూ కొంతమంది టీం ఉండేవాళ్ళు అతన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, సహాయం చేయడానికి. It was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. అంతకుముందు గతంలో జరిగిన కొన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నాడు ఇక్కడ నిక్ విజయ్. I was deeply depressed when I was 8 years old, he said. ఇక్కడ I was deeply depressed, నాకు చాలా నిరాశ ఎదురైంది, చాలా బాధపడిపోయాను, చాలా నిరాశకు గురయ్యాను. ఎప్పుడు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు. ఇంకా ఏం చెప్పాడు, I went to my mom crying and told her I wanted to kill myself. నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి నాకు నేను చనిపోవాలనుకుంటున్నానని నేను చెప్పాను అంటాడు నిక్ విజయ్. గతంలో ఒక క్వశ్చన్ గుర్తు చేస్తున్నాడు. ఎప్పుడైతే నేను 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చాలా నిరాశ చెందాను, అలా నిరాశ చెందినప్పుడు నేను మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నాకు నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents were not there to look after me. I felt cold and bitter. ఇక్కడ నేను కోల్డ్ అండ్ బిటర్ చూశానంటే చలి చూశాను, ఇక్కడ బిటర్ చూశానని కాదు, అంటే చాలా బాధలు. కోల్డ్ అండ్ బిటర్ ఇక్కడ చాలా బాధలు చూశాను. I felt cold and bitter. ఏమే బాధలు, సుఖాలు, సంతోషాలు నేను ఎన్నో పడ్డాను. I hated God for doing this to me. నాకు ఈ విధంగా చేసినందుకు దేవుని కూడా నేను ద్వేషించుకున్నాను. And was terrified of what would happen when my parents were not there to look after me. అంతేకాకుండా ఎందుకు నేను అక్కడ దేవుణ్ణి నిందించాల్సి వచ్చింది అంటే, ద్వేషించాల్సి వచ్చింది అంటే, నాకు చాలా భయం వేసింది. ఎందుకు, ఒకవేళ నన్నే కనుక చూసుకోవడానికి నా యొక్క పేరెంట్స్ లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది. అందుకని నేను I hated God for doing this to me and was terrified of what would happen when my parents were not there to look after me. సో నేను ఇక్కడ నాకు అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను, అన్ని బాధలు పడ్డాను. I hated God doing this to me. దేవుడు ఈ విధంగా చేసినందుకు నేను నిందించాను. ఎందుకు బాధపడ్డాను అంటే, ఒకవేళ నన్ను ఈ విధంగా చూసుకునేటువంటి తల్లిదండ్రులు కనుక లేకపోయి ఉంటే నేను ఎంత నరకం అనిపించాల్సి వచ్చిందో, నన్ను ఎవరు బాగా చూసుకునే వాళ్ళు లేకపోయి ఉంటే అని చాలా బాధపడతాడు అనమాట. I could brush my own teeth when wall mounted brush and wash my own hair with the pump action soap, but there was so much that was impossible for me. I could brush my own teeth with a wall mounted brush. వాల్ మౌంటెడ్ ఆల్రెడీ ఒక గోడకి ఒక బ్రష్ ని ఫిక్స్ చేస్తుంటారు. దాని సహాయంతో I could brush my teeth, తన యొక్క పళ్ళని అలాగా అంటే బ్రష్ ఆ గోడకు ఫిక్స్ చేస్తుంటారు, తను వెళ్ళి అలా అని తోముకుంటాడు అనమాట. And wash my own hair with pump action soap. అలాగే పంప్ యాక్షన్ సోప్ తన యొక్క హెయిర్ నేను శుభ్రం చేసుకుంటాను. But there was so much that was impossible for me. But there was so much that was impossible for me. అంటే కొన్ని అయితే నేను ఇలా చేసుకోగలుగుతున్నాను కానీ మరి కొన్ని ఇబ్బందిగా ఉండేది. అంటే పళ్ళు తోముకోవడానికి ఒక ప్రత్యేకమైన మౌంటెడ్ బ్రష్ ఉండేది, అలాగే పంప్ యాక్షన్ సోప్ ఉండేది నా హెయిర్ నేను బాగు చేసుకోవడానికి. కానీ ఎన్ని ఉన్నా కూడా ఇలాగ కొన్ని అయితే చేసుకోవచ్చు, కానీ కొన్ని అసాధ్యమైన పనులు కూడా కొన్ని ఉండేవి. అప్పుడు నాకు కాస్త ఇబ్బంది కలిగేదని చెప్పుకుంటున్నాడు. At the age of 10, Nick tried to drown himself in the bath. At the age of 10, Nick tried to
డ్రోన్ హిమ్సెల్ఫ్, అంటే 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇన్ ద బాత్ అంటే ఇక్కడ స్నానపు గది అనుకోవచ్చు, అక్కడ మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అట్ ఏజ్ ఆఫ్ 10 నీకు ట్రై టు డ్రోన్, అంటే మునిగిపోవాలనే ఒక ప్రయత్నం అతను చేశాడు. బట్ లక్కీలీ అటెంప్ట్ వాస్ అన్సక్సెస్ఫుల్. కానీ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతను ఒక నీటిలో బాత్ చేస్తున్నప్పుడు తొట్టులో మునిగిపోవాలనే ప్రయత్నం చేశాడు, కానీ అదృష్టవశాత్తు ఆ ప్రయత్నం అనేది సక్సెస్ కాలేదు. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said, but with the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. కానీ ఇతను చాలా బాధలు పడుతున్నాడు అనమాట. అంటే నిజంగా చెప్పాలంటే అతనికి చాలా మంది హెల్ప్ చేశారు అక్కడ, లేకపోతే చాలా కష్టంగా అనిపించేది. వీళ్ళందరూ లేకపోతే చాలా నాకు బాధ అనిపించేది. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉండేవి. నాకు కావాల్సినప్పుడు ఒకసారి కావాల్సిన విధంగా స్ట్రెంగ్త్ ఉండేది కాదనమాట. అంటే అన్ని రకాల అన్ని విషయాల్లోనూ అప్పుడు ఏం చేసేవాళ్ళు, బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ రిలీజియన్, అదే ఒక వాళ్ళ రిలీజియన్ తోను, ఫ్రెండ్స్ తోను, ఫ్యామిలీతోనూ సహాయం పొందడం ద్వారా అతను బాగా సంతృప్తి చెంది తర్వాత అతను బికమ్ an international symbol of triumph over adversity. అనేక బాధల నుంచి ఒక ఇంటర్నేషనల్, అంటే ఒక అంతర్జాతీయ ఇంకా గుర్తు తెచ్చుకున్న వ్యక్తిగా తయారయ్యాడు. ఒక గొప్ప వ్యక్తిగా, అందరికి తెలిసేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. అంటే ఇన్ని ఇబ్బందులు పడ్డా తనకు ఈ ఉన్నటువంటి వాళ్ళ రిలీజియన్ వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తనకు బాగా హెల్ప్ చేయడం ద్వారా అతను గొప్ప ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రంప్ అయ్యాడు. అలాంటి ఇబ్బందుల్లో కూడా అంటే గొప్ప వ్యక్తిగా అతను పేరు తెచ్చుకున్నాడు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. When I was 13, మళ్ళా గతంలో జరిగిన సంఘటన ఇక్కడ ఆయన గుర్తు చేసుకున్నాడు. When I was 13, I heard a newspaper article about a disabled man. ఒక డిజేబుల్ పర్సన్ గురించి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చదివాడు ఆయన. ఏమని? ఆయన ఎవరు? హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్ అదర్స్. ఇతరుల సహాయం చేస్తూ అనేక విషయాలు అతను సాధించినాడు అన్న విషయాన్ని అతను తెలుసుకున్నాడు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things, achieve great things and help others. అంటే 13 సంవత్సరాల తను, అంటే నీకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు అన్నమాట. ఒక డిజేబుల్ పర్సన్ ఎలా సాధించాడు, ఏం సాధించాడు, ఇతరులకు హెల్ప్ ఎలా చేయగలిగాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాడు ఆ ఆర్టికల్ ద్వారా. ఆ ఆర్టికల్ అయినా చదివాడు. I realized why God had made us like this, to give hope to others. It was inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that article had given me. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత అతను నిర్ణయానికి వచ్చాడు, ఒక మాట అనుకున్నాడు. ఏమంటే I realized why God had made us like this. అతనికి అర్థమైన తర్వాత ఎందుకు దేవుడు నన్ను ఈ విధంగా తయారు చేశాడు. I realized why God had made us like this. అంటే మనలాగా కొంతమందిని దేవుడు ఇలా ఎందుకు తయారు చేస్తాడు అనే విషయాన్ని తర్వాత ఆయన తెలుసుకోగలిగాడు. టు గివ్ హోప్ అదర్స్. ఎందుకు అని అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇతరులకి ఒక హోప్ ఇవ్వడానికి, ఒక ఆశను కల్పించడానికి. It was so inspirational to me that I decided to use my life to encourage other people. నిజంగా నేను చాలా ఇన్స్పిరేషన్ గా అవుతున్నాను. ఎందుకంటే ఇతరుల యొక్క జీవితాన్ని నేను ఎంకరేజ్ చేయడానికి నేను ఉపయోగపడుతున్నందుకు, ఇతరులకి నేను ఇన్స్పిరేషన్ గా అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. And give them
the courage that the article had given me. ఆ విధంగా నాకు ఆర్టికల్ చదివిన తర్వాత నాకు ధైర్యాన్ని ఇచ్చింది. సో ఆర్టికల్ చదవడం మూలంగా నాకు ఏమైంది, దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా పుట్టించాడో నాకు అర్థమైంది. ఎందుకంటే ఇతరులకు మేము ఒక ఆశను కల్పించడానికి, ఇతరులు మమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి, వాళ్ళకి మేము సహాయం చేయడానికి, మమ్మల్ని చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకోవడానికి, మమ్మల్ని చూసి వాళ్ళు ఎంకరేజ్ కావడానికి దేవుడు మమ్మల్ని ఇలాగా పుట్టించాడేమోనని ఆ ఆర్టికల్ ద్వారా అతను తెలుసుకుంటాడు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, I decided to be thankful for what I do have. సో మనకి ఏదైతే ఉందో దాన్ని మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి తప్ప నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. మనం లేని వాటి గురించి మనం ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకూడదు. అంటే ఇక్కడ దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి దాని వరకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలా, లేని దాని గురించి మనం కోపం తెచ్చుకోకూడదు. అలాగే మనం ఉన్న వాటితో సంతృప్తి చెందాలి తప్ప లేని వాటి గురించి ఏమాత్రము బాధపడకూడదని, కోపం తెచ్చుకోకూడదని అంటాడు ఈయన. I looked at myself in the mirror and said, you know what, the world is right that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. I wanted to concentrate on something good that I had. I looked at myself in the mirror and said, నేను అద్దంలో చూసుకొని నాకుగా నేను ఇలా చెప్పుకుంటాను, you know what, the world is right that I have no arms or legs, but they will never take away my beauty of my eyes. నాకు ఇక్కడ కాళ్ళు లేకపోవచ్చు, చేతులు లేకపోవచ్చు, కానీ నాకు అందమైన కళ్ళని ఎవరు తీసుకెళ్ళలేకపోయారు అని అంటాడు. I wanted to concentrate on something good that I had. సో ఏవైతే ఉన్నాయో వాటి మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, వాటిని బాగా చూసుకోవాలి అని తన కళ్ళను తన అద్దంలో చూసుకుంటూ అలా అనుకుంటాడు. అంటే ఇక్కడ తనకు కాళ్ళు లేవు, చేతులు లేవు, లేని వారి గురించి బాధపడ్డందుకు నాకు అందమైనటువంటి కళ్ళు ఇచ్చాడు కదా, ఆ కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటాడు. అంటే మనకి ఏదైతే ఉందో వాటి జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప లేని వాటి గురించి ఎప్పుడు కూడా బాధపడకూడదు అని అంటాడు ఈయన. The challenges in our lives are there to strengthen our convictions. They are not there to run us over, said Nick. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. The challenges in our lives are there to strengthen our convictions. అంటే మనం జీవితంలో మన యొక్క ఛాలెంజెస్ మనం స్ట్రెంగ్తన్ చేస్తాయి. మన ఏదైతే సాధించాలనుకుంటామో వాటిని సాధించడానికి మనకి ఏం కావాలి, ఛాలెంజెస్ ఉండాలి. మన జీవితంలో ఏదైనా సాధించాలి, మనం బలంగా తయారవ్వాలి అంటే మనకి ఏం కావాలి, ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, ఛాలెంజ్లు ఉండాలి. దే ఆర్ నాట్ దేర్ టు టర్న్ us over, said Nick. కాబట్టి మనకు ఇలాంటి ఉంటే మనం ఎవరైతే ఛాలెంజ్ ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడు మనం సాధించవచ్చు, అధిగమించవచ్చు మనకున్నటువంటి వాటిని అంటాడు. In 1990, Nick won the Australian Young Citizen of the Award for his bravery and perseverance. అంటే తనకున్న దేశ సాహసాలకు మించి తనకున్నటువంటి లక్షణాలు, అంటే మంచి లక్షణాలకు సంబంధించి తనకి అంటే ఇతను మంచి ధైర్యవంతుడు అన్నమాట. ఈ ధైర్యానికి మించి 1990 సంవత్సరంలో అవార్డు వచ్చింది. ఏమని, ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అనేటువంటి అవార్డుని ఇచ్చారన్నమాట ఆయన యొక్క ధైర్యానికి మెచ్చుకొని. And once I was in a car and a girl at traffic lights was giving me the eye. She could only see my head, so I decided to do a 360 in the car seat to freak her out. Her face was like, oh, what is going on? She sped off really quickly. And at once I was in a car and a girl at traffic lights was giving me the eye. ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నాను, కారులో వెళ్తున్నప్పుడు ఒక ట్రాఫిక్ దగ్గర ఒక అమ్మాయి నన్ను చూస్తుందన్నమాట. She could only see my head, so I decided to do a 360 in the car seat to freak her out.
ఆయన కొంచెం పూర్తిగా కనపడాలి, ఆయన కొంచెం జోవియల్ కనిపించాలి, ఆయన కొంచెం తమాషాలను పట్టించాలన్న ఉద్దేశంతో ఏం చేశాడు, మొత్తానికి ఆ అమ్మాయికి చూసిన అమ్మాయికి ఇతను కేవలం హెడ్ మాత్రం కనపడుతుంది అనమాట. అందుకే ఏం చేశాడు, I decided to do a 360 అంటే ఒక రౌండ్ వేసాడనమాట. ఆ కార్ సీట్ లోనే ఒక రౌండ్ వేసి అమ్మాయికి కనపడాలని అనుకుంటాడు. Her face was like, oh, what is going on? She sped off really quickly. ఏం జరుగుతుందని అట్లా రౌండ్ వేసేటప్పుడు అతను ఏం జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి ఆమె ఆతుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. Nick began traveling the world and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. Nick began to traveling the world and in 2008 he went to Hawaii. ఇక్కడ తన ప్రపంచ ప్రయాణాన్ని మొదలు పెడతాడు. అతను మొదటగా 2005 సంవత్సరంలో హవాయి అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్ సర్ఫింగ్ మాస్టర్, అక్కడ సర్ఫింగ్ అంటే నీటి మీద తేలాడుతూ వెళ్తున్నాడు అనమాట. ఒక బోట్, ఒక చెక్కలాంటి ఉంటుంది, ఆ చెక్కలాంటి మీద నీటి మీద ప్రయాణం చేస్తుంటారు, దాన్ని సర్ఫింగ్ అంటారు అనమాట. ఆ సర్ఫింగ్ మాస్టర్ ని కలుస్తాడు. Who had her arm bitten off by shark when she was 12. ఆ పేరు వచ్చి బెథానీ హామిల్టన్. ఆ సర్ఫింగ్ మాస్టర్ పేరేమి బెథానీ హామిల్టన్. ఆ బెథానీ హామిల్టన్ కి ఎలా అనిపిస్తుందంటే హర్ ఆర్మ్ బిటన్ ఆఫ్, ఒక ఆమె యొక్క చెయ్యి పూర్తిగా లేదు. ఏమైంది, బిటన్ బై ఏ షార్క్, ఒక షార్క్ చేప ఆమె యొక్క చేతిని మొత్తము తినేస్తుంది అన్నమాట. అలాంటి వ్యక్తి ఈ బెథానీ హామిల్టన్. ఈ బెథానీ హామిల్టన్ ఇప్పుడు సర్ఫింగ్ మాస్టర్ అంటే ఇక్కడ తనకు ఒక చెయ్యి లేకపోయినప్పుడు కూడా సర్ఫింగ్ మాస్టర్ గా అభివృద్ధి చెందింది ఆ బెథానీ హామిల్టన్. She was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first. But once I got up there it felt absolutely fantastic and I caught some waves pretty well. Nick quickly learned how to do the 360-degree spins on his board, a feat that got him on the cover of the Surfer magazine within 48 hours. No one has ever done that in the history of surfing, he said, but I have a very low center of gravity, so I have got pretty good balance. She was amazing. నిజంగా చాలా ఆశ్చర్యపోవచ్చు. She was amazing, ఆశ్చర్యపోతున్నమాట అని చెప్పా. She was amazing. ఆ బెథానీ హామిల్టన్ చాలా ఆశ్చర్యపోయింది అని చెప్తాడు. She taught me how to surf and I was terrified at first. ఆమె నాకు ఈ సర్ఫింగ్ ఎలా చేయాలి, ఈ నీటి మీద తేలాడేటువంటి ఈ ఆట, ఈ గేమ్ ఎలా నేర్చుకోవాలి, ఈ నీటి మీద తేలాడడం, ఈ చెక్క మీద ఎలా నేర్చుకోవాలన్న విషయాన్ని మొదట చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్. అతను ఒక్కసారిగా నాకు మొదలుపెట్టిన తర్వాత, ఆమె ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్. అక్కడ అలలు ఉంటాయి కదా, అలలు కూడా దాటుకోవడం బాగా నేర్చుకున్నాడు. Nick quickly learned how to do the 360-degree spin on his board. తనటువంటి బోర్డు మీద ఈ రౌండ్ కొట్టడం కూడా ఆ బోర్డు నుంచి అంటే చెక్క వెళ్ళేటప్పుడు ఆ రౌండ్ చేస్తారనమాట. ఆ రౌండ్ ని కూడా అతను ఈ 360-degree నేర్చుకున్నాడు. 360-degree అంటే ఒక రౌండ్ అనమాట. ఆ రౌండ్ చేయడం నేర్చుకున్నాడు ఆ బోర్డు మీద, సర్ఫింగ్ బోర్డు మీద, విత్ సర్ఫింగ్ బోర్డుతో. A feat that got him on the cover of Surfer magazine within 48 hours. అక్కడ సర్ఫర్ మ్యాగజైన్ అంటే ఈ విధంగా సర్ఫింగ్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ విశేషాలని, జీవిత విశేషాలని, వాళ్ళు చేసేటువంటి ఫీట్స్ ని ప్రచురించడానికి ఒక మ్యాగజైన్ అనేది. ఆ సర్ఫర్ మ్యాగజైన్ లో వితిన్ 48 అవర్స్ లోనే ఈయన యొక్క పేరు అక్కడ వచ్చింది. A feat that got him on the cover of the Surfer magazine. No one has ever done that in the history of surfing. అంతకుముందు ఎవరు కూడా ఈ 360-degree ఆ ఫీట్ సర్ఫింగ్ అంతకుముందు ఎవరు కూడా చేసి ఉండలేదన్నమాట. అందుకని ఈ సర్ఫర్ మ్యాగజైన్ వెంటనే అతని యొక్క
ఫోటోతో అతని యొక్క ఫీట్ ని ప్రచురించారన్నమాట. బట్ ఐ హావ్ ఎ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. నాకు ఎందుకంటే నాకు వెరీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉండడం కారణంగా అంటే నేను బాగా రౌండ్ చేసేటువంటి సత్తా చేసి మళ్ళీ నిలబడేటువంటి ఒక స్థాయిలో ఉండడం, ఆ బ్యాలెన్స్ చేయడం అనేది నాకు ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేయగలిగారు కాబట్టి నాకు ఈజీగా ఆ రౌండ్ చేయగలిగారని చెప్పుకుంటాడు నిక్ విజిసిక్. He has visited different countries all over the world. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to groups up to 1,10,000 people. He has visited different countries all over the world. ప్రపంచంలో అనేక ప్రాంతాలైన సందర్శించినాడు, అనేక దేశాలైన సందర్శించినాడు. The football fan is now a motivational speaker and has traveled to over 24 countries speaking to group of up to 1,10,000 people. ఇతను ఇప్పటికీ 24 దేశాలు వెళ్ళాడు. ఈ ఫుట్బాల్ కి ఈయన మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఉన్నాడు. ఫుట్బాల్ ఫ్యాన్ కి మోటివేషనల్ స్పీకర్ కూడా అతను ఉన్నాడు అన్నమాట. దాదాపు 24 కంట్రీస్ అతను ప్రయాణం చేసి దాదాపు 1,10,000 మంది ప్రజలతో అతను మాట్లాడుతున్నాడు. అంటే అంత మోటివేషనల్ గా అతను స్పీచెస్ ఇస్తూ ఉంటాడు. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. This year he will visit South America and the Middle East. He moved to Los Angeles 2 years ago. 2 సంవత్సరాల క్రితము లాస్ ఏంజల్స్ కూడా వెళ్ళాడు. అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ది వరల్డ్. అంతేకాకుండా ప్రపంచంగా ప్రయాణం చేయాలి, ప్రపంచం దేశాలు ఇంకా ప్రయాణం చేయాలని, ప్రపంచంలో ఇంకా అనేక దేశాలకు వెళ్ళాలని అనుకుంటాడు. దిస్ ఇయర్ హి విల్ విజిట్ సౌత్ అమెరికా అండ్ ది మిడిల్ ఈస్ట్. ఈ సంవత్సరం అతను సౌత్ అమెరికాకు మరియు మిడిల్ ఈస్ట్ వెళ్ళాలని అనుకుంటాడు అన్నమాట. If I fail, I try again and again and again. If you fail, are you going to try again? The human spirit can handle much worse than we realize. It matters how you are going to finish. Are you going to finish strong? Said Nick. ఇక్కడ ఏమంటాడు? If I fail, I try again and again and again. నేను ఏదైనా ఫెయిల్ అయ్యాను అంటే ఏదైనా ఎక్కడైనా సరే నేను ప్రాబ్లం ఎదుర్కొన్నాను అంటే నేను మళ్ళీ దాన్ని సాధించడానికి మళ్ళీ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను సక్సెస్ అయ్యేంత వరకు. ఇఫ్ యు ఫెయిల్, ఆర్ యు గోయింగ్ టు ట్రై అగైన్? అలాగే మీరు కూడా ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏదైనా మరో విషయంలోనూ మీరు ఫెయిల్ అయితే మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తారని అనుకోవాలి, చేయాలి. హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వి రియలైజ్. మనం ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అని సాధించుకోవాలన్నప్పుడే మనకు చాలా బాగుంటుంది. లేదంటే వరస్ట్ గా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. ఏదైనా సరే మనం ఖచ్చితంగా మనం అనుకున్న విషయాన్ని హ్యాండిల్ చేయాలా. అందులో ఉన్నటువంటి ఆనందము మన దేంట్లోనూ ఉండదు కూడా. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యు గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? ఇక్కడ ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. నువ్వు ఎలా పూర్తి చేయబోతున్నావు అని కాదు, ఏమి ఎంత స్ట్రాంగ్ అనేది పూర్తి చేస్తావు అనేది ఇక్కడ ముఖ్యం. నేను ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటారు చాలా మంది అంటుంటారు. ప్రయత్నం చేయడం కాదు, అసలు ఆ సక్సెస్ కావాలని చేసే విధంగా చేయాల్సినంత ప్రయత్నం చేయాలి తప్ప ఏదో ప్రయత్నం చేస్తున్నాను అంటారు. ఎందుకంటే కొంతమంది చదువుకుంటూ ఉంటారు, చదువుతూనే ఉంటారు, కానీ పరీక్షలు మాత్రం మంచి మార్కులు రావు. కారణం ఏంటంటే చదువుతున్నట్టు ఉంటారు కానీ మంచి ప్రయత్నం చేయరు, బాగా చదువుకోరు అన్నమాట. ఎక్కడో చూస్తూ ఏదో ఆలోచన చదువుతారు. అలాంటి వాళ్ళు చదువుతున్నారు కానీ మాకు మార్కులు రావాలని మీరు ఫీల్ అవుతుంటారు. అట్లా కాదు, ఎలా అనేది ముఖ్యం. మనం ఎంత స్ట్రాంగ్ చదువుతున్నాం, ఎంత సేఫ్ చదవాలనేది కాదు ముఖ్యం. చదివినటువంటి 2-3 గంటలైనా రోజంతా చదవలే, చదివినటువంటి 2-3 గంటలైనా మనము ఎంత బాగా చదివాం, ఎంత గొప్పగా చదువుకున్నాం, ఎలా మనం సాధించగలిగాం అనేది ఆలోచించాలి తప్ప ఊరికే నేను సాధించగలిగాను, నేను ఏదో చేస్తున్నాను అంటా ఉంటారు. కానీ సాధించేంత వరకు, సక్సెస్ అయ్యేంత వరకు, సక్సెస్ అయ్యే విధంగా మీరు సాధించాలి అని మనకి లెక్కగా చెప్తున్నారు. I tell hope to keep on getting up when they fall and always love themselves, he said. I tell people to keep on getting up when they fall and always love themselves. ఎవరైనా ఎక్కడైనా ఏదో సందర్భంలో
అంటే సక్సెస్ కాలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి మనము సక్సెస్ కావడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం కాము, మన నుంచి కాదు, మనం ఏం చేయలేము, మనం ఇంతే అనేటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు మైండ్ లో ఆ సాధించాలన్న తపన, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ఖచ్చితంగా మనలో ఉంటే మనం ఏదైనా సాధించగలము అన్నటువంటి విషయాన్ని ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. If I can encourage just one person, then my job in this life is done. If I can encourage just one person, then my job is in this life is done. అంటే ఇక్కడ నేను ఇన్ని విధాలుగా చెప్పినా, నా యొక్క లైఫ్ హిస్టరీ చెప్పాను, నేను ఎదుర్కొన్న బాధలు చెప్పాను, నా పుట్టుక గురించి చెప్పాను, నేను పుట్టుకతో ఎన్ని ఇబ్బందులు పడ్డానో చెప్పాను, మా తల్లిదండ్రులను ఎలా చూసుకున్నానో చెప్పాను. ఇన్ని సమస్యలు ఎదుర్కొన్న నేను ఈ రోజు ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నానంటే, నేను అనుకున్నది సాధించగలిగాను అంటే అది ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి దృఢ సంకల్పము, ఒక గోల్ అనేది నాలో ఉంది కాబట్టి అలా సాధించగలిగాను, చేయగలిగాను. అంటే నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ మాటలు కూడా మీలో కనీసం ఒక్క వ్యక్తికైనా మార్పు తీసుకొస్తే నాకు అది చాలా సంతోషము, నేను సక్సెస్ అయ్యానని నేను భావిస్తాను. కాబట్టి ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఇస్ డన్. అంటే నేను చేసేటువంటి ఈ ప్రయత్నం, నేను చెప్పేటువంటి ఈ మాటల ద్వారా ఒక వ్యక్తిని సరే నేను ఎంకరేజ్ చేయగలిగానంటే నిజంగా నా జీవితం చాలా ధన్యము అని నేను ఈ లెసన్ మీకు చెప్తున్నాను. కాబట్టి పిల్లలందరూ మీరు కూడా చాలా ఏదో చదివాలే, ఏదో మనకు ఉంటుందిలే, ఏదో మార్కులు వస్తాయిలే, చదువుకుంటామంటే మార్కులు వస్తాయిలే, ఎప్పుడో చదువుకోవచ్చులే, పరీక్షల ముందు చదువుకోవచ్చులే అన్న ఫీలింగ్ ఎప్పుడు పెట్టుకోకండి. ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు చేయండి, ఏ చేసినా సరే అది ఇష్టంతో చేయండి. ఇష్టంతో కష్టపడితే మీరు ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ పాట ద్వారా మనము ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని ఈ పాఠాన్ని ఇంతతో ముగిస్తున్నాను. Please follow us. Thank you for watching this video. Thank you children. Thank you very much.